నిజమే బాస్వా. అది నన్ను చంపాలని చూడలేదు. చూసుంటే నేను వెళ్లకముందే వైశ్యుని చంపాలని చూడదు. అంటే వైశ్యుణ్ణి నీలని చంపి నాకు బాధను మిగల్చాలని చూసింది. అంతేకాదు సూర్య, ఆ ఇంద్రాణి సునందని బెదిరించుంటుంది. నిన్ను చంపితేనే విడిచిపెడతానని చెప్పుంటుంది. ఉన్నారన్న భావన ఏ రోజు కలిగించినారు గనక. ఉమాదేవి, ఏంది ఉమాదేవి నోరు లేస్తా ఉండాది? కూతురు నేర్పినాదా? నేనెట్టాగూ దానికి నేర్పలేకపోయినాను. కనీసం అవకాశం దానికైనా దొరికినది. ఓహో, ఆనందంతో పొంగిపోతా ఉండట్టుండావే. కూతురు మాకు ఎదురు తిరిగినాదన్న గర్వమా? నువ్వెట్ట అనుకున్నా సరే. చూసినావా ఇంద్రమ్మ ఎంత పొగరో? నువ్వు నా మాటిని సిరి అమెరికా నుండి వచ్చిన దినమే దాన్ని కట్టడి చేసుంటే ఈ ఇరిగిన రెక్కలు అతుక్కుండేవి కాదు, మూగవైన గొంతు పెగిలేది కాదు. ఏం పర్లేదమ్మా, అన్నీ సర్దుకుంటాయి. మంచితనంతో మన దారికి తీసుకురావాలని ఆశపడినా ఆ అవకాశం మనకీలే. ఇన్నేళ్ల సంధి తల్లెట్టా ఓ మూలబడి ఏడుస్తా ఉండాదో, కూతురికి కూడా అదే గతి పట్టాలని రాసిపెట్టినట్టుండాది. అంత సీన్ లేదత్తా. ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. అమ్మా సిరి, నువ్వు లోపలికి పో. నువ్వుండమ్మా. వీళ్ళు మాటలంటుంటే పడాల్సిన కర్మ ఎవరికి లేదిక్కడ. సరే, చిన్న పెద్ద లేకుండా ఏందా మాటలో? మంచి మర్యాద లేకుండా వీళ్ళెన్ని మాటలన్నా పర్వాలేదా నాన్న? సిరి, నాయంతో అట్ట మాట్లాడొచ్చా? తప్పు కదా. నువ్వు లోపలికి పో. అంటే ఏందే? అది మమ్మల్ని ఎన్ని మాటలు అంటున్నా కూడా చెక్క బొమ్మలాగా చూస్తూ నిలబడతావా? అదే తండ్రినంటే మాత్రం అడ్డుపడతావా? అంతే కదమ్మా, అన్న మనసు మార్చనీక ప్రేమ నటించాలిగా. అత్తా, సిరి, వద్దని చెప్తున్నానుగా. అది కాదమ్మా. వాళ్ళు ఇంకొక మాట మాట్లాడినా నా మీదొట్టే. చూసినావా అన్న, నీ కూతురు నీ మాట లెక్క చేయలేదు గాని అది ఒక్క మాట చెప్పగానే ఎట్టా వెళ్ళిపోయినాదో. ఇందుకేనా మనం సిరిని అమెరికా పంపించి చదివించినది? ఇంద్రాణి, దయచేసి తండ్రి కూతుళ్ళ మధ్య దూరం పెంచొద్దు. నోర్మాయ్, ఇంకొక మాట మాట్లాడమంటే ప్రాణం తీసేస్తా. అసలేం జరిగినది ఇంద్రమ్మ? ఈ గొడవ ఎందుకు వచ్చినది? నేను చెప్తాన్రా.
నీ పెండ్లాం కొత్తగా పెత్తనాలకు పోతా ఉండాది. మమ్మల్నెవర్ని అడగకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటా ఉండాది. తాను దూర సందు లేదు మెడకో డోల్ అన్నట్టు నీ పెండ్లామే ఇంట్లో ఉండటం దండగా అనుకుంటుంటే వచ్చిన పిల్లకి ఉయ్యాల, సబ్బులు, పౌడర్లు కొంటా ఉండాలి. ఏమే ఒక మాట అడగచ్చు కదా, ఏ కళ్ళు నెత్తికెక్కినాయా? పాప కోసమే కదా అన్నీ. అయితే ఏది పడితే అది కొనిచ్చేస్తావా? మీ అన్నగాడు సొమ్మేమన్నా మా కాడుందా? అవునింద్రమ్మా, మనింట్లో లంకె బిందెలు దాచిపెట్టినాడు కదా దీని అన్న. అందుకే ఇష్టం వచ్చినట్లు చేస్తా ఉండాది. సిగ్గులేని జన్మ. ఈ బతుకు బతక్కుపోతే దేల్లోన పడి చావచ్చుగా. దరిద్రం వదిలిందని సంతోషిస్తాం. ఆ సంటి పిల్లని ఈ ఇంట్లోంచి ఎట్టా పంపించాలని మేం చూస్తా ఉంటే నువ్వు దానికి వస్తువులు కొనిస్తావా? సిగ్గులేదు? ఇదిగో కూతురొచ్చినది కదా అని కథలు పడమాక. ఈ ఇంట్లో ఎవరైనా మా మాట వినాల్సిందే. ఇంటేనే గొడ్డుకు పడేసినట్టు ఇంత కూడు పడేస్తాం. ఈ ఇంట్లో ఈ ఇంద్రాణి మాటే శాసనం. తేడా వచ్చినాదో ప్రేమించే ఈ సేతికి పని చెప్పాల్సుంటది. చెప్పుదానికే. పా చిట్టి తల్లి ఏం చేస్తుండారండి? నీకోసం నేను ఏం తెచ్చినానో తెలుసా? చూద్దు గాని. ఇట్రా, ఇదిగో చూడు నీకోసం ఏం తెచ్చినాను. నీకోసం నేను ఉయ్యాలు కూడా తెచ్చినానమ్మా. అక్కడే ఉంది. దాంట్లో ఊక్కుంటూ హాయిగా బజ్జుకుంది గాని, సరేనా? ఎలా ఉండగలుగుతున్నావమ్మా ఈ ఇంట్లో? ఇది మనుషులుండే ఇల్లా లేక మృగాలుండే అడివా? సిరి, తప్పు. అట్ట మాట్లాడకూడదు. వాళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా? అసలు ఇన్ని మనుషులు చూస్తున్నారమ్మా వాళ్ళు? నువ్వు వచ్చి 2 దినాలేగా అయినాది. అందుకే నీకట్ట అనిపిస్తా ఉండాది. ఇంకో 2 దినాలు పోతే అలవాటైపోతుంది. వాళ్ళు నన్నన్నారని నువ్వు వాళ్ళకి దూరంగా మాక. వాళ్ళు పరాయి వాళ్ళేం కాదు. నీ అత్త, మీ నాయనమ్మ, మీ నాయన. వాళ్ళ నువ్వు ఎదిరించకూడదు. ఎన్ని రోజులమ్మా ఇలా? నీ కోపిక నశించట్లేదా? ఇంకా నాన్న మారతాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్మకమా? ఆ పదం మర్చిపోయి ఏళ్లైనా సిరి. తండ్రి పోయిన బాధలో ఉన్నాడు. తమ్ముడు చెయ్యిపోయిందన్న ఆవేశంలో ఉన్నాడు. కొన్ని దినాలు పోతే మారతాళ్లే అనుకున్నా. మార్లే. పైగా నన్నే మార్చాలని చూసినారు. కూతురు పుడితేనైనా ఆయనలో మార్పు వస్తాది అనుకున్నా. మార్లా.
పైగా కూతుర్ని కూడా దూరంగా ఉంచి చదివించినాడు. ఆయనకి ఆళ్ళమ్మ చెప్పిందే వేదం, చెల్లి చేసిందే శాసనం. మరి నువ్వు? తాళి కట్టించుకున్న ఆలిని గదా, అందుకే ఈ ఎగతాళి. పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే అన్నయ్య ఉన్నాడమ్మా నీకు. ఇక్కడ ఇలా టార్చర్ పడాల్సిన అవసరం నీకేముంది? నిజమే సిరి, మా అన్న దేవుడు. ఏ రోజు నేనా ఇంటి గడప తొక్కినా కాదు అని అనడు. కాని నేను ఈ ఇంటి గడప దాటిన మరుక్షణమే ఈ ఇంటిని వల్లకడుగా మారుస్తాడు. నేను ఈ ఇంట్లో ఉండాననే సిరి మా అన్న ఓపికతో ఉండాడు. నా కుటుంబం బావుండాలనే ఆలోచనతోనే తన కుటుంబం ఎంత నష్టపోయినా భరిస్తూ వస్తున్నాడు. ఆయన ఓర్పుకి అర్థం ఉండాలంటే నేను ఏడ్నే ఉండాలా, ఇట్టాగే బతకాలా? ఏనాటికైనా ఈ రెండు కుటుంబాలు కలవాలన్న ఆశతోనే బతుకుతున్నాను. అది నేను బతికుండగా జరుగుతుందన్న నమ్మకమైతే లేదు. నమ్మకం చచ్చిన ఆశ అయితే చావదు కదా సిరి. నీ ఆశ నేను నెరవేరుస్తానమ్మా. మన రెండు కుటుంబాలని ఒకటి చేస్తాను. పగ ప్రతీకారాలని బద్దలు కొడతాను. మమకారానికి పునాదులు వేస్తాను. ఇప్పుడు అర్థమవుతుందమ్మా నాకు అక్క నా లైఫ్లోకి ఎందుకు వచ్చిందో, ఈ పాప నాకే ఎందుకు అప్పగించిందో. కుటుంబాలు వేరే ఉండొచ్చు కానీ సమస్య ఒక్కటే. అక్క తన ఫ్యామిలీలో ఉన్న గొడవలు పోగొట్టి ప్రేమ నింపాలని చూసింది. పాప నేను ఇంటికి తీసుకురాకపోయింటే మన ఇంట్లో వాళ్లతో నాకు ఈ సమస్య వచ్చుండేదే కాదు, నాలో ఈ ఆలోచన కలిగి ఉండేదే కాదు. ప్రాబ్లం ఉన్న చోటే సొల్యూషన్ ఉంటుంది. సాల్వ్ చేయగలిగిన వాడికే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. నేను సాల్వ్ చేస్తానమ్మా. ఈ ఇంటిని, ఈ మనుషుల్ని మార్చి చూపిస్తాను. నీ సంకల్పం మంచిదే సిరి, కానీ ఆ ప్రయత్నంలో నువ్వెక్కడ వీళ్ళకి శత్రువుగా కనపడతావోనని భయంగా ఉండాది. అది మాత్రం జరగకుండా చూసుకోమ్మా. నీకు ఆ భయం అవసరం లేదమ్మా. ఈ రోజు వాళ్ళు నన్ను ద్వేషించినా మారిన రోజు వాళ్ళే నన్ను ప్రేమిస్తారు. నన్నే కాదు, పెద్దిరెడ్డి మావయ్య కుటుంబాన్ని కూడా ప్రేమిస్తారు. సిరి, ఆ రోజు వస్తే ఈ ప్రపంచంలో
నాకంటే సంతోషంగా ఉండే మనిషి ఇంకెవరూ ఉండరు. నువ్వు ఆ రోజు చూస్తావమ్మా. నీకు మాటిస్తున్నాను. బాలు, అక్క గురించి ఏమైనా తెలిసిందా? లేదమ్మా, చుట్టుపక్కల ఉన్న అన్ని హాస్పిటల్స్ వెతికాం, ఎవరో తెలియదంటున్నారు. నాకు తెలిసి నీల హైదరాబాద్లో ఏదైనా హాస్పిటల్లో ఉందేమో అని డౌట్గా ఉంది. హైదరాబాద్లోనా? అవునమ్మా. జరిగింది పెద్ద యాక్సిడెంట్. పెద్ద హాస్పిటల్లో చేర్చుంటారు. కానీ ఎవరు చేసినారు, యాడున్నారు, ఎట్టా తెలుసుకోవడం? హైదరాబాద్ వెళ్ళడమే మావయ్య. అది కాదు బావా, అక్క హాస్పిటల్లో ఉన్నది నిజమే అయితే తనని మన వివరాలు కనుక్కొని ఎవరో ఒకరు ఫోన్ చేసేవాళ్ళు కదా. అది నిజమే వైశమ్మ, కానీ మాట్లాడే పరిస్థితిలో నేల ఉందా అనే అనుమానం కలుగుతుంది. అదే భయంగా ఉందిరా. డ్రైవర్ ఏమో గాయాలు ఎక్కువగా అయ్యాయి, మనిషి బ్రతికే అవకాశం లేదన్నాడు. నా కాళ్ళు చేతులు ఆటం లేదు సూర్య. పద, మనం హైదరాబాద్ చూసొద్దాం. హలో, చెప్పండి ఎస్ఐ గారు. మీరు చెప్పినట్టుగానే అన్ని ఏరియా హాస్పిటల్స్లో ఎంక్వైరీ చేయించాం. ఆ, మీరు చెప్పిన అమ్మాయికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ లభించలేదు. అట్టగా. సరే ఎస్ఐ గారు, ఏదైనా జాడ తెలిస్తే కొంచెం కబురు చేయండి. తప్పకుండా. సూర్య, ఎస్ఐ అమ్మాయి జాడ తెలియదు అంటున్నాడు. సరే మావయ్య, బాలు అన్నట్టు మేము హైదరాబాద్ వెళ్ళొస్తాం. ఆగు బావా, ఇప్పుడున్న పరిస్థితిలో పెద్దయిన ఒంటరిగా వదిలి వెళ్ళడం సరైన పద్ధతి కాదు. బాలు నేను వెళ్ళి ఎత్తుకొస్తాం. నీళ్ళు ఆచూకీ దొరికితే నీ కబురు చేస్తాం. సరే బావా, మీ ఇష్టం. వెళ్ళొస్తాం పెద్దయ్య. సరే పద బావా. హ్మ్. జాగ్రత్త.
కూతురొచ్చినప్పటి నుండి ఈ మహాతల్లి నన్ను పట్టించుకోవడమే లేదు. 8 అవుతా ఉండా కాఫీ నెలకు కూడా గతి లేదు. ఉమాదేవి, ఒసేయ్ ఉమాదేవి, కాఫీ ఆడే. ఉమాదేవి, అమ్మా ఎవరికమ్మా కాఫీ? మీ నాయనమ్మకి. నానమ్మకా? ఇలా ఇవ్వు, నేను ఇస్తాను. అమ్మో వద్దే, నేనిచ్చొస్తాలే. వద్దమ్మా, నువ్వు వెళితే నానమ్మ మళ్ళీ ఏదో ఒకటి అంటుంది. నేనైతే ఆవిడికి తగ్గట్టుగా సమాధానం చెప్తాను. ఇటివ్వు. అది కాదమ్మా. ఏం కాదమ్మా, నువ్వు వెళ్ళి నాకు స్ట్రాంగ్ కాఫీ పెట్టివు. నేను వెళ్ళి నానమ్మకి ఇస్తాను. ఇవ్వు, వెళ్ళమ్మా, వెళ్ళు.